గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి మనకి ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ అనేది ఆర్ఆర్బి టెక్నికల్ విభాగానికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఈ టెక్నీషియన్స్ని రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి ప్రాతిపదికన ఈ నోటిఫికేషన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం ఒకసారి పరిశీలించినప్పుడు దీనిలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటా ముఖ్యమైనటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. సాధారణంగా ఈ కేటగిరీ లోపల ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో దానికి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, దాని విధానాలు ఏంటి ఒకసారి మనం పరిశీలించినప్పుడు చూద్దాం. ముఖ్యంగా దాదాపు మనకి 9/3/2024 అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. ఇది పూర్తి స్థాయిలో అప్లై చేసుకోవడానికి చివరి అవకాశంగా ఉన్నది మాత్రము మనకి March 9th నుంచి స్టార్ట్ అయినటువంటి అప్లికేషన్ April 8th అంటే దాదాపుగా 1 month డ్యూరేషన్ని ఇవ్వడం జరిగింది. దీని లోపల ఒకసారి మనం చూస్తే పూర్తి స్థాయి లోపల ఆర్ఆర్బి విభాగానికి సంబంధించి టెక్నికల్ గ్రేడ్ విభాగానికి సంబంధించి ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ టెక్నికల్ గ్రేడ్ విభాగంలో దాదాపుగా మనకి 1092 పోస్టులు మరియు గ్రేడ్ 3 విభాగానికి సంబంధించి 852 పోస్టులు దాదాపుగా 9144 పోస్టుల వరకు ఈ రిక్రూట్మెంట్ లోపల ఇవ్వడం జరిగింది. దీనిలో పూర్తి స్థాయిలో అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అనేది April 8th వరకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు చూస్తే సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నటువంటి PDF లోపల మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ దీని లోపల మనం ఒకసారి చూస్తే ఫిజికల్ స్టాండర్డ్స్ కానీ మిగతా అన్ని అంశాలు ఇందులో పొందపరచడం జరిగింది. ఇందులో దాదాపుగా ఏజ్ పరంగా ఎలా తీసుకుంటారు, ఏజ్ పరంగా తీసుకోవడానికి ప్రధానమైనటువంటి అవకాశం గ్రేడ్ 1 విభాగానికి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు గ్రేడ్ 1 విభాగానికి తీసుకోవడం జరిగింది. గ్రేడ్ 3 విభాగానికి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాలు తీసుకొచ్చారు. గతంతో పోలిస్తే 3 సంవత్సరాల డ్యూరేషన్ని పెంచారు. దీనికి గల కారణము కోవిడ్ పాండమిక్ సందర్భంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ లోపల ఏజ్ యొక్క రిలాక్సేషన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు 3 సంవత్సరాల కాల పరిమితిని పెంచడం జరిగింది. ఇది ఒకసారి మనం చూసుకోవాలి. అంటే గ్రేడ్ 3 విభాగంలో అప్లై చేసేవారు ఎవరైనా ఉంటే దాదాపుగా 18 నుంచి 33 సంవత్సరాల వయసు ఉన్నవారు దీనికి ఎలిజిబిలిటీగా ఉన్నారు. నెక్స్ట్ SC/ST కేటగిరీ అయితే దీంతో పాటుగా మరి ఒక 5 సంవత్సరాల రిలాక్సేషన్ కూడా అందించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ దీనిలో మనకి ఇదే విభాగంలో ఒకసారి చూస్తే 5 సంవత్సరాలు SC/ST కేటగిరీ. OBC కేటగిరీ అయితే దాదాపుగా 3 years వరకు నాన్ క్రిమిలేయర్ ఉన్నవారికి 3 సంవత్సరాల కాల పరిమితిని మళ్ళీ పొడిగించడం జరిగింది. అంటే దాదాపుగా గ్రేడ్ 3 విభాగంలో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి కనీసం 38 సంవత్సరాల వరకు SC/ST కేటగిరీ వారు, 36 సంవత్సరాల వరకు OBC కేటగిరీ వారు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా నోటిఫికేషన్లో ఎక్స్ సర్వీస్ మెన్కి మరియు వివిధ రకాల డిసెబిలిటీస్ అంటే వివిధ వైకల్యంతో బాధపడే వారికి అందరికీ కూడా పూర్తి స్థాయి లోపల ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ను ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రకంగా. మనకి నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. దీనిలో ఎగ్జామ్ రాసిన తర్వాత 400 రూపాయలని రిఫండ్ చేసే అవకాశం ఉంది. SC/ST కేటగిరీ వారికి, ఫీమేల్కి, ట్రాన్స్జెండర్కి 250 రూపీస్ అప్లికేషన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ ఫీజుకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఇవి. దాని నెక్స్ట్ మరొకసారి మనం పరిశీలిస్తే ఇందులో పూర్తి స్థాయి లోపల ఈ రిక్రూట్మెంట్లో ఎవరెవరైతే ఎలిజిబుల్ అంటే టెక్నికల్ విభాగానికి 10th with ITI చేసిన వారు దీనిలో ఎలిజిబిలిటీగా ఉన్నారు. దీనిలో పూర్తి స్థాయి లోపల మనం ఒకసారి డీటెయిల్స్ ఒకసారి పరిశీలించినట్లయితే ఒకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మన యొక్క విభాగంలో ఈ యొక్క వీడియోస్లో చూసే వాళ్ళం దాదాపుగా వైర్మెన్, ఫిట్టర్, వేరియస్ కేటగిరీలో చేసేవారికి కూడా ఇందులోపట ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్ విభాగానికి చూస్తే
దాదాపుగా 10 మార్కులు ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగానికి సంబంధించి కూడా మీరు ఒకసారి ఈ యొక్క క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఈ సెక్షన్ వైజ్ చూసినట్లయితే మీకు కనిపిస్తూ ఉంది. బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్కి 20 క్వశ్చన్స్, అంటే 100 మార్కుల క్వశ్చన్ పేపర్లో 20 మార్కులు మ్యాథమెటిక్స్, 35 మార్కుల వరకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అంటే ఈ కేటగిరీ లోపల ఎవరెవరైతే ఎలిజిబిలిటీ అయ్యి ఎవరెవరైతే ఆ యొక్క ఉద్యోగానికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బేసిక్ సైన్స్కి సంబంధించి, ఇంజనీరింగ్ సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో 100 మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాదాపుగా జనరల్ అవేర్నెస్ అంటే జీకే లాంటివి, పాలిటీ, బేసిక్ అంశాలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్ 15, మ్యాథమెటిక్స్ కూడా అంటే మ్యాథ్స్లో దాదాపుగా రీజనింగ్తో పోలిస్తే 35 మార్కులు అనేవి ఇది మేజర్ రోల్గా ఉండడం జరిగింది. 20 మార్కుల కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా ఇందులో అడగడం జరుగుతుంది. కాబట్టి మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ లోపల ఈ పూర్తి స్థాయి క్లాసెస్ని అంటే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఈ టాపిక్ని అందించడం జరుగుతుంది. దీనిలో ఒక్కొక్క టాపిక్కి సంబంధించినటువంటి ఈ వీడియోస్ అన్నీ కూడా అంటే ఈ పీడిఎఫ్ అంతా కూడా కింద పొందుపరచడం జరుగుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ గ్రేడ్ 3 విభాగానికి సంబంధించి గ్రేడ్ 1 విభాగంలోకి కంప్యూటర్ సైన్స్ అనేది ఒకటి అడిషనల్గా యాడ్ అయింది. గ్రేడ్ 3 విభాగంలో ఎవరెవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఇంతకు ముందు లాగానే ఒకసారి చూస్తే 100 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇందులో ఇవ్వడం జరిగింది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది మిత్రులారా. మ్యాథమెటిక్స్ సంబంధించి 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్కు సంబంధించి 40 క్వశ్చన్స్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కు సంబంధించి 10 క్వశ్చన్స్ని అడిగేటువంటి ఆస్కారము ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా సైన్స్ మీద, మ్యాథమెటిక్స్ మీద ఎవరైతే పూర్తి స్థాయి పర్ఫెక్షన్స్తో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు గ్రేడ్ 3 విభాగంలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి పూర్తి స్థాయిలో కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇందులో ఒకసారి టెక్నికల్ గ్రేడ్ 1 మరియు సిగ్నల్ విభాగానికి సంబంధించి ఒకసారి పరిశీలించినప్పుడు దీనిలో బీటెక్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లోపట ఎవరెవరైతే సైన్స్ సబ్జెక్ట్ లోపట ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ సంబంధించినటువంటి టాపిక్ని ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళు ఈ యొక్క టెక్నీషియన్ గ్రేడ్ సిగ్నల్ విభాగం 1వ విభాగానికి ఎలిజిబిలిటీగా ఉంటారు. లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వారు కూడా ఎలిజిబిలిటీని ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాల కాల పరిమితి చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కూడా గ్రహించండి. గ్రాడ్యుయేషన్లో బేసిక్ డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా, ఇంజనీరింగ్లో డిగ్రీ చేసిన వారికి కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పోలిస్తే గ్రేడ్ 3 విభాగాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే సాధారణంగా ఐటీఐ విద్యార్థులు ఎక్కువగా అప్లై చేసుకోలేదు అని అనుకోవచ్చు. దాదాపుగా ఐటీఐకి సంబంధించినటువంటి ఎవరైనా సరే ఈ యొక్క అప్లికేషన్ని చేసుకోవాల్సింది కోవడం జరుగుతుంది. దీంట్లో మనం గ్రేడ్ 3కి ఎలిజిబిలిటీ మిత్రమా, గ్రేడ్ 3కి మనం ఎలిజిబిలిటీగా ఉండడం జరుగుతుంది. ఇందులో మనకు ముఖ్యంగా 10th విత్ ఐటీఐ చేసిన వారు ఎలిజిబుల్. దాని లోపల ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రకంగా మనకి ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఒకటి మనకి డీజిల్, ఎలక్ట్రికల్ లోపల 10th విత్ ఐటీఐ చేసిన వారు ఎలిజిబుల్. ఇక్కడ కూడా గమనించండి. ఇక్కడ నెక్స్ట్ క్రెయిన్ డ్రైవర్ అంటే ఆయా కేటగిరీ లోపల ఎలక్ట్రికల్ లోపల ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. గ్రేడ్ 3 విభాగానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. ఇందులో ప్రధానంగా అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోవాల్సింది కోవడం జరుగుతుంది. దీనిలో ఒకసారి మనం పరిశీలిస్తే ఒక్కొక్క జోన్కి అంటే ఆర్ఆర్బీలో ఉన్నటువంటి అహ్మదాబాద్ కావచ్చు, అజ్మీర్ కావచ్చు, ఈ ఒక్కొక్క జోన్కు సంబంధించి కొన్ని ఖాళీల వివరాలు అనేవి ఇందులో ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం ఒకసారి చూస్తే చెన్నై తర్వాత నెక్స్ట్ ఏంటి మన సికింద్రాబాద్ కదా, సికింద్రాబాద్ డివిజన్కి సంబంధించి దాదాపుగా ఏ జోన్కు సంబంధించి ఆ యొక్క గోరఖ్పూర్ కావచ్చు, గోవతి కావచ్చు, ఇలా రకరకాలుగా ఇవ్వడం జరిగింది. కలకత్తా, జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ అంశాల పరంగా ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్గా మనకు ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్లో మన ఒక సికింద్రాబాద్ జోన్ ఒకసారి మనం పరిశీలిద్దాం. సికింద్రాబాద్ జోన్లో ఒకసారి మనం చూస్తే
దాదాపుగా 744 పోస్టులు అనేవి ఇందులో ఉండడం జరిగింది. ఇందులోపట మనకి ఓపెన్ కేటగిరీ లోపల 310 పోస్టులు, దాంతోపాటుగా నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ లోపల 103 పోస్టులు, ఎస్టీ కేటగిరీ లోపల 76, ఓబీసీ కేటగిరీ 174 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద 81 పోస్టులు, టోటల్ 744 పోస్టులకి ఈ రిక్రూట్మెంట్ అనేది సికింద్రాబాద్ డివిజన్లో ఉంది. దీనిలో మనం ఒకసారి పరిశీలిస్తే ఎలక్ట్రికల్ విభాగంలో మీరు వెల్డర్ కావచ్చు, లేకపోతే ట్రాక్ మిషన్ కావచ్చు, ఏం చేసినా కూడా గ్రేడ్ 3లో 10th విత్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎక్కువగా ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ ఫిట్టర్ కావచ్చు, ఈ పోస్టులకి 10th విత్ ఐటీఐ చేసిన వారు ఎలిజిబిలిటీగా ఉన్నారు. సికింద్రాబాద్ డివిజన్లో ఒకసారి మనం చూస్తే ఎలక్ట్రికల్ విభాగంలో వేరియస్ పోస్టులు చాలా వరకు ఇందులో పోస్టులు ఉన్నాయి. ఒకసారి గమనించండి మిత్రులారా. ఇందులో ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఒకసారి మనం చూస్తే మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీ, దాంతోపాటుగా ఓపెన్ కేటగిరీ, మెకానికల్ లోపల దాదాపుగా 92 పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రికల్ లోపల 52 పోస్టుల వరకు ఇందులో ఉండడం జరిగింది. అంటే ఇక్కడ 10th విత్ ఐటీఐ చేసిన వారు ఎలిజిబుల్. ఇందులో కొంచెం జాగ్రత్తగా అప్లికేషన్ చేసేటప్పుడు మీరు డీజిల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, వైర్మెన్ కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, ఈ విధంగా ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రకమైనటువంటి పోస్టులు ఉంటాయి. కాబట్టి అప్లై చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా అప్లై చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే చాలామంది ఐటీఐ చేసి అమ్మో ఆర్ఆర్బీ జాబా అని అనుకుంటారు. ఆర్ఆర్బీ జాబ్ అనేది కష్టపడితే వస్తుంది. అది కూడా కొంచెం జాగ్రత్తగా కష్టపడ్డ వారికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ను కూడా మీకోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులోపట అర్థమెటిక్, రీజనింగ్ టాపిక్స్, జిఎస్ సంబంధించిన అన్ని అంశాలు కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీకోసం అందించడం జరుగుతుంది. ఇది మనకు ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అందరికి కూడా మరొకసారి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.